రమేష్ గారు నమస్తే. సౌత్ రాజుపాడు ఆమంచర్ల సౌత్ రాజుపాడు లేదా ఆమంచర్ల మనరపాడు ఎంతవరకు వచ్చావా? ఎన్ని రోజులు అయిపోతుంది? 10 days లో కంప్లీట్ చేసేస్తాం. ఓకే. దేవరపాడు అయిపోయింది, తెలుసు నాకు ఐడియా ఉంది. ఆమంచర్ల 10 days అయిపోతుంది. ఓకే, మనరపాడు. రమణారెడ్డి గారు నమస్తే. నమస్తే. మీది కొండపూడి కొట్టేపూడి ఎంతవరకు వచ్చింది? ఓకే. 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 మొత్తం ఇప్పుడు పొట్టేపాడు కొండపూడి పొట్టేపాడు ఇప్పుడు కంప్లీట్ అవుతాయి. పొట్టేపాడు 20 days అయిపోద్ది. కొండపూడి నో ప్రాబ్లం. బుధవారం స్టార్ట్ చేస్తాం. జాగ్రత్త జాగ్రత్త. శ్రీనాథ్ గారు నమస్తే. నమస్తే. మీది ఎంతవరకు వచ్చింది మీ ఏరియా? హలో. నమస్తే. నమస్తే. ఎంతవరకు వచ్చిందమ్మా? 3 రోజులు 11కి అయిపోయిందా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. తప్పకుండా. ఓకే. రమేష్ బాబు గారు నమస్తే. రమేష్ గారు మీ ఏరియా ఎంతవరకు వచ్చింది? మాది మన మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 60 పోల్స్ వచ్చాం సార్. 60 పోల్స్. ఒక 5 కిలోమీటర్లు లైన్ లాగాం సార్. ఓకే. ఒక 5 ట్రాన్స్ఫార్మర్ దిమ్మిలు పెట్టుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు అవుతుంటారు మొత్తం సార్. ఇది దీని వరకు అయితే ఇంకా ఒక 1 month లో అప్లై అయిపోతుంది సార్ మొత్తం మాది. మొత్తం నీ కింద ఉండే అల్లీపురం కానీ నార్త్ రాజుపాడు కానీ నార్త్ రాజుపాడు నాది కాదు సార్. అల్లీపురం సారీ సౌత్ రాజుపాడు.
రాజపాడ ఎస్సీ కాలం ఉందా? సార్ అదే నాకు తెలియదు సార్, నాకేం చూపించలేదు. నాకు అల్లీపురం చూపించారు, అల్లీపురం కంప్లీట్ అయిపోయింది. పోతే గుడపల్లిపాడు అవుతుంది, పెచ్చల్కూరు అవుతుంది సార్. అవి రెండు ఉన్నాయి సార్ నాకు చూపించింది. 1 month లో కంప్లీట్ చేస్తావు? అయిపోతుంది సార్. సరే సరే సరే. అట్లనే సార్. అల్లీపురం కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది సార్, అయిపోయింది సార్. ఓపెనింగ్ పెట్టుకోవచ్చా? అల్లీపురం అంటే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏం చెప్పినా ఒక వీధి చూపించారు సార్, 2 వీధులు. ఓకే. ఆ 2 వీధులు ట్రాన్స్ఫార్మర్ పెట్టేసి క్యాచ్ చేశాం సార్. ఓకే. మిగతాది ఇంకా అక్కడ అల్లీపురంలో ఇంకేం లేదు సార్. ఆ పక్కన పోతే లోపల గుడిపల్లిపాడు ఆ ఏరియాలో ఉన్నాయి సార్. సరే సరే, అయిన తర్వాత ఓపెనింగ్ పెట్టుకుందాం సార్. అట్టే సార్, అట్టే సార్. అదే సార్, నమస్తే. ఎవరున్నారు? ఉదయ్ కుమార్. எனக்கு என்ஆர் ఉదయ్ కుమార్ ఎమ్మెల్యే సార్. ఉదయ్ గారు సార్ నమస్తే. మీకున్న ఏరియాలో ఈ కరెంటు పోల్ ఎంతవరకు వచ్చినాయి? సార్ మొన్న చేసినారు సార్ మీతో మాట్లాడినప్పటికీ. ఓకే. ఇప్పుడు 2 ట్రాన్స్ఫార్మర్లు క్యాచ్ చేస్తాం సార్. ఓకే. ఆల్రెడీ ప్రాసెస్ చేస్తా ఉన్నాం సార్. పోల్స్ కూడా ఇస్తున్నాం సార్. మన పోల్ ఎక్కి మొత్తం మీ కింద వర్క్ ఎన్ని రోజులు అయిపోద్ది టోటల్ వర్క్ అంతా? సార్ ఇప్పుడు ఎస్సీలు సమ్మర్ కొంచెం ఎస్సీ ప్రాబ్లం నేను కాదమ్మా, నేను కాదు. సార్ మనం ఇచ్చే టైంకి చేస్తాం సార్. ఇచ్చే దానికంటే మనం ఇప్పుడు 70 days అని చెప్పుకున్నాం సార్. మీకు ఎన్ని రోజులు స్టార్ట్ అయిన రోజులు అయింది? స్టార్ట్ అయ్యి ఒక 10 days అయిపోయింది సార్. ఇంకో 2 months పడుతుంది. జూలై 30కి ఇచ్చేస్తాం. ఓకే. ఎమ్మెల్యే సార్ మాట్లాడు. హలో మస్తాన్ భాయ్, జమీలో ఉన్నారు, కొంచెం ఆపాయి, స్కూటర్ ఆపాయి. మీ కింద కరెంటు పనులు ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు అవుతాయి? కరెంటు వర్క్స్ చేస్తున్నారు మీరు, ఇప్పుడు లోపల కంప్లీట్ అవుతాయంట. వచ్చా క్లోజ్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ కూడా రామయ్య గారు నమస్తే. ఎంతవరకు వచ్చాయి మీ కింద కరెంటు పనులు? సార్ మగల్పాలెం స్టార్ట్ చేశాను సార్. ఓకే. 15 రోజులు 15వ తారీఖు కల్లా మగల్పాలెం 3 ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ అయిపోతాయి సార్. ఓకే. నెక్స్ట్ సత్యాపురం జోలకందుకూరు క్లినికల్ ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే. నుంచి ఓకే. గొలకందుకూరు సత్యాపురం జూలై 4వ చేస్తాం సార్. జూలై 1కి ఇచ్చేస్తాం. అంతే సార్. ఓకే. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి, ఎమ్మెల్యే సార్ సూర్యనారాయణ రెడ్డి గారు, మీ కింద ఎంతవరకు వచ్చున్నాయి? మీ కింద పనులు కరెంటు పనులు? లింగాయపాలెం కమలపాలెం 2 విలేజ్లు ఈ వీక్ లో ఇచ్చేస్తాం సార్. ఓకే. నెక్స్ట్ ఈ కాకుపల్లి స్టార్ట్ చేస్తాం సార్. ఓకే. తర్వాత ఇది మాదరాజు గురించి చెప్తున్నారు సార్. ఆ రోజు మనకు మీటింగ్ జరిగినప్పుడు కూడా సార్ అది చాలా పెద్ద సెక్షన్ సార్. నేను ఒక్కరినైతే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేనని చెప్పుకున్నాను.
అనుకున్నాను, డీ గారికి సపోర్ట్ అనుకున్నాను సార్. ఓకే. డీ గారు ఇంకో బ్యాచ్ కూడా అరేంజ్ చేస్తే ఇద్దరం కలిపి ఆదాలు కూడా మనం అనుకున్న టైంలో చేస్తాం. సరే సరే. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, సార్ కూడా చెప్పుకున్నాను సార్, సార్కి ఈ విధంగా కమిట్మెంట్ ఇచ్చున్నాము. మీ వాళ్ళ కంపెనీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు సార్, చాలా మాకు లాస్ వస్తుంది. కాకపోతే ఇంకా డీ గారు కదా కంపెనీ. ఓకే, థ్యాంక్స్. నమస్తే. ఇప్పుడే మీ కాంట్రాక్టర్స్ అందరితో మాట్లాడా, ప్రతి ఒక్కరితో కూడా. తప్పదు కదా, కొంచెం మీరు కూడా ఫాలోఅప్ చేసి. ఓకే. జూలై ఆఖరికి ఇచ్చారు మీరు. ఓకే ఓకే ఓకే. తర్వాత మాదరాజుగూడు యాత్ర ఏమడుగుతున్నాడంటే కొంత అడిషనల్ సపోర్ట్ కావాలని అడుగుతున్నాడు. మీరు ఏదో ఒక వ్యాక్సిన్ పెడతామని చెప్పారండి, ఒక్కడి నుంచి చేయలేదు సార్ దాన్ని అంటున్నాడు. అది చూడండి, అదే ఏదో చూడండి సార్, చూడండి. తర్వాత ఏంటంటే కంపెనీ వాళ్ళని కొంచెం కాంట్రాక్టులు సపోర్ట్ చేయమని చెప్పండి. ఓకే ఓకే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 1, 2, 12 డివిజన్లు. ఈ యొక్క ప్రాంతాలకి 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు 3 ఫేజ్ కరెంటు పనులు శాంక్షన్ అయి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 24 కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలకి 3 డివిజన్లకి, ఒక డివిజన్ లో ఒక పార్ట్, 2 డివిజన్లు పూర్తిగా మొత్తం మీద 24 కోట్ల రూపాయల డబ్బులు వ్యయంతో ఈ యొక్క పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రతి వారానికి ఒకసారి సమీక్షలో భాగంగా కాంట్రాక్టర్లతో, అధికారులతో, కింది స్థాయి సిబ్బందితో నేరుగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దేవరపాలెం పూర్తి చేసి ప్రజలకు అందించాం. మరికొన్ని త్వరలో పూర్తవుతాయి. అంతిమంగా జూలై 30వ తారీఖు కల్లా అంటే వచ్చే 60 రోజుల్లో 100% నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలు, 1, 2 డివిజన్లు, 12 డివిజన్లో ఒక పార్క్, కొన్ని కాలనీలు, ఇవన్నీ కూడా 24 గంటలు కరెంటు వచ్చే విధంగా 3 ఫేజ్ కరెంట్ అని నాణ్యమైన కరెంట్ అని ఇది అటు ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎంతో వేడి చేస్తుంది. ఎంతటి కరెంటు సౌకర్యాల మీద ఇంతటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు.